హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేఘనా సాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఇక ఈ వీడియో వచ్చేసి మేమైతే ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. ఇక ఏం ఫంక్షన్ అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. డాడీ హ్యాపీ ఫాదర్స్ డే. తాతకి ఫాదర్స్ డే డాడీ. నేను స్టేటస్ పెట్టినప్పుడు తాతకి హ్యాపీ ఫాదర్స్ డే. ఇక ఫైనల్గా మేమైతే ఫంక్షన్కి అయితే వచ్చేసినాము. ఇక ఫంక్షన్ వచ్చేసి మా వదిన శ్రీమంతం అనమాట. ఇది భువనగిరి దాటిన తర్వాత ఆత్మకూరు విలేజ్లో అనమాట. హైదరాబాద్ నుంచి ఆత్మకూరు విలేజ్ రానికి మనకి మోస్ట్లీ 3 hours అట్లా టైం పడుతుంది. అందుకే మేము ఇంట్లో నుంచి చాలా ఎర్లీగానే స్టార్ట్ అయినాము, టైం పడుతుంది అని చెప్పేసి. ఇక ఈరోజు వీకెండ్ అండ్ ఫాదర్స్ డే ఉండేసరికి ఫుల్ ట్రాఫిక్ అమీర్పేట నుంచి భువనగిరి రావడానికి. ఇక మేమైతే కొంచెం లేట్గానే వచ్చినాం. ఇక ఫంక్షన్కి మేము వచ్చేసరికి అయితే ఫంక్షన్ మోస్ట్లీ అయిపోవచ్చింది. ఇక మా రిలేటివ్స్ కూడా అందరూ వచ్చేసినారు. ఇంత ఎండలో ఇంత వేడికి పిల్లల్ని ఫంక్షన్కి తీసుకోవడం అయితే పెద్ద స్టంట్ అనే చెప్పాలి. బట్ మా ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా హ్యాపీ అయినారు విషయం చూసి. ఇక ఫైనల్గా అయితే నేను ఇట్లా రెడీ అయినా అనమాట. మీరు అనుకోవచ్చు ఎందుకు ప్రతి వీడియోలో చాలా సింపుల్గా ఉంటుందని. నాకు సింపుల్గా ఉండడమే ఇష్టము. ఇక ఇదంతా మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా మమ్మీ వాళ్ళ బల్గం, మా మమ్మీ వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వదినలు, మర్దలు, ఫ్రెండ్స్ అనమాట. ఇక వీళ్ళందరి గురించి నేను ఒక పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నా. వీళ్ళందరూ ఇంత ఏజ్ వచ్చినా, ఎవరి టెన్షన్స్ వాళ్ళకున్నా, ఎంత దూరంలో ఉన్నా కూడా ఫ్యామిలీ ఫంక్షన్ ఉందంటే పక్క అటెండ్ అవుతారనమాట. ఇక కలవడమే చాలా రేర్గా కలుస్తారు. ఇక కలిసిన కొద్దిసేపు అయితే వాళ్ళకున్న టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఒకరితోనొకరు చాలా ఫ్రీగా ఉన్న కొద్దిసేపు వాళ్ళ టైం అయితే చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తారనమాట. ఇక ఆల్రెడీ వాళ్ళ ఫేసెస్ చూస్తే మీకు అర్థమయ్యి ఉంటుంది ఎంత హ్యాపీగా ఉన్నారో. ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏ స్టేజ్లో ఉన్నాము, ఎంత సంపాదించడం అనేది కాదు, మన చుట్టూ ఎంతమంది చుట్టాలు ఉన్నారు, ఎంతమంది మనుషులను సంపాదించడం అనేది ముఖ్యం కదా. ఇక మా మమ్మీ కూడా అంతే, కుదిరితే మాత్రం పక్కా ప్రతి ఫంక్షన్కి అటెండ్ అవ్వాలంటది. ఇంకా మనం అందరితో కలిసి ఉండాలి, అందరితో ఉండాలి అని చెప్తూ ఉంటుంది ఊకే నాకు. ఇక నేను కూడా మా పిల్లలకు అదే చెప్పాలనుకుంటున్నాను, ఫ్యామిలీ ఫస్ట్ అని చెప్పేసి. ఇక ఇట్లా హ్యాపీగా మా ఫంక్షన్ అయితే అయిపోయిందనమాట. ఇక ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. మా మమ్మీ వాళ్ళది వచ్చేసి యాదగిరిగుట్ట వడాయిగూడెం విలేజ్ అనమాట. ఇక చిన్నప్పటి నుంచి అయినా ప్రతి ఫంక్షన్కి, ప్రతి ఫెస్టివల్కి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే మాకు చాలా ఇష్టము. ఇక ఎట్లనో ఎంత దూరం వచ్చినాం కదా, ఇక అందుకే మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్దాం అనుకున్నాము. అండ్ మనకి యాదగిరిగుట్ట కమాన్ లోపలికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో రాగిరి చెరువు అని ఉంటుంది. మోస్ట్లీ అందరికి తెలిసే ఉంటుంది, రీల్స్లో చూస్తూ ఉంటారు అనుకుంటా మీరు. ఇదైతే చాలా ఫేమస్ ప్లేస్, రీల్స్ చేసుకోవడానికి, ఫొటోస్ అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మనకి పక్కనంతా లేక్ ఉంటుంది అనమాట. ఇక ఈవినింగ్ టైం అయితే ఇక్కడ వెదర్ మస్తు ఉంటుంది. ఈ ఎండకి మేము అయితే మస్తు టైర్డ్ అయిపోయినాం అనమాట. మా ఫేసెస్ చూడండి ఎట్లయినాయో. ఇక కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పేసి ఇక్కడ ఆగినాం, వెదర్ బాగుంటే. ఇక ఎట్లనో ఆగినాం కదా, ఇక కొన్ని రీల్స్ చేసుకుందామని అయితే ప్రిపేర్ అవుతున్నాము.
ఇక ఉన్న కొంచెం టైంలో మేమైతే ఒక 3-4 రీల్స్ వేసినాం అనమాట. ఇక మా రీల్స్ ఎట్లున్నాయో కింద కమెంట్ చేయండి. అండ్ ఈరోజు ఫాదర్స్ డే కదా, ఇక డాడీకి ఏదో ఒక స్పెషల్ ప్లాన్ చేయాలని చెప్పేసి ఇక కేక్ తీసుకొనికైతే గుట్ట బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చినాం మేము. ఇక కేక్ కటింగ్కి కూడా మేము రాగి చెరువు దగ్గరికి వచ్చినాం అనమాట, వెదర్ బాగుంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకి స్ట్రీట్ లైట్స్ అయితే డైలీ ఆన్ చేసే ఉంటాయి, బట్ ఈరోజు ఎందుకు ఆన్ చేయలేరు, వీకెండ్ అని ఆన్ చేయలేనట్టున్నారు. కానీ లైట్స్ ఆన్ చేసినప్పుడు అయితే వెదర్ మస్తు ఉంటుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద ఫాదర్స్. అండ్ మా సాయికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే. మా సాయికి ఫస్ట్ ఫాదర్స్ డే అనమాట. ఇక నా చేతిలో పార్సల్ వచ్చేసి మా డాడీకి ఒక చిన్న సర్ప్రైజ్ అనమాట. యాక్చువల్లీ 1 వీక్ బ్యాక్ ఏమైందంటే, ఒకరోజు మా డాడీ నన్ను అడిగాను అనమాట, నాకు ఇయర్పోడ్స్ కావాలి తీసుకోండి అని చెప్పేసి. మన ఫాదర్స్ మనకేం కావాలో చూస్తారే తప్ప వాళ్ళకేం కావాలో ఎప్పుడు చెప్పారు కదా. లైఫ్లో ఫర్ ది ఫస్ట్ టైం మా డాడీ అయితే సడన్గా అడిగేసిండు, నాకు ఒక ఇయర్పోడ్స్ కావాలి తీసుకోండి అని చెప్పేసి. ఇక యాజ్ అ డాటర్ ఈ చిన్నది కూడా నేను చేయకపోతే ఎట్లా. ఇక మా డాడీ అట్లా అడిగినాక నాకైతే ఇక మనసు ఊకుంటుందా, ఇక కంపల్సరీ కొనాలి అని అయితే నేను ఫిక్స్ అయిపోయినా. ఇక మంచి ఒకేషన్ కోసం అయితే వెయిట్ చేసిన. ఫాదర్స్ డే రోజు ఇస్తే కొంచెం స్పెషల్ ఉంటుందని చెప్పేసి ఫాదర్స్ డే రోజు అయితే ప్లాన్ చేసినాం. అండ్ మా డాడీ కళ్ళలో చూడండి, మా డాడీ అయితే మస్తు కూర్చున్నాడు. ఆ హ్యాపీనెస్ చాలు. ఒక డాటర్గా నేను చిన్న సర్ప్రైజ్ ఇచ్చినా కూడా మా డాడీ అయితే ఫుల్ కూర్చున్నాడు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు అయితే బిర్యానీ తెచ్చుకున్నాం. ఇక మా కేక్ కటింగ్, మా ఫంక్షన్ అని ఇట్లా హ్యాపీగా అయిపోయినాయి అనమాట. మా డే ఇట్లా అయిపోయింది. ఇక మేము ఈరోజు ఈయనే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంటికి పోదాం అనుకున్నాము. ఇక ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇక కొంచెం తినేసి మా విష్ గారు ఫుల్ టైర్డ్ అయిపోయింది అనమాట. ఇక బయట కొద్దిసేపు ఆడిపిస్తున్నా, కొంచెం యాక్టివ్ అవుతాడని చెప్పేసి. గుడ్ మార్నింగ్. తీసుకోండి.
టైం ఏమైతుంది విష్? ఏమైంది విష్ టైమ్? 5 అవుతుంది, లేచి ఆడుతుండే. పని చేస్తానంటే పని చేస్తావా? ఇంకా స్ట్రీట్ లైట్ కూడా ఆఫ్ చేయలేదు ఫ్రెండ్స్. వీడు ఎప్పుడే లేచిండు. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇది మండే అనమాట. సండే మా డే విలేజ్లో అయిపోయింది. ఇక మండే రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయిపోయినాం ఇక ఇంటికి. అయితే ఫుల్ టైర్డ్ ఉన్నా అనమాట. మా విశ్వగాడు అయితే ఈరోజు 3 o'clock లేచిండు మార్నింగ్. ఇంకా లేచి ఆడుకుంటున్నాడు. ఇక వాడితో పాటు నేను కూడా లేచిన అనమాట. ఇక మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. ఇక ఫైనల్గా 1 cup కాఫీతో నా బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా. నా బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.